హాయ్ ఎవ్రీవన్. 20 lakhsతో రీటైల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కాన్సెప్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోగానే సరిపోదు కదా. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎందులో చేయాలి, ఏ ఆబ్జెక్టివ్స్లో చేయాలి, మార్కెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి అనేది మనకు తెలవాలి కదా. దానికోసం మనకు మార్కెట్లో చాలామంది చాలా విషయాలు చెప్పి ఉండొచ్చు. కాకపోతే ఆ విషయాలను నమ్మి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేం కదా. మనకంటూ ఒక సెల్ఫ్ అనాలిసిస్ అనేది కంపల్సరీ రిక్వైర్ అవుతుంది కదా. సో ఈరోజు మనం మార్కెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ని తీసుకువద్దాము అని అనుకుంటే ఏం చేయాలి, అసలు మనకు తెలవాల్సిన విషయాలేంటి అనేటివి డిస్కషన్ చేద్దాం. నేను ఒక 20 lakhs స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. క్లియర్గా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లోకే. ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు, ఇన్సూరెన్సెస్ కాదు, మిగతా ఇవి కాదు. ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్స్లోకే తీసుకురావాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మార్కెట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ గురించి నాకు తెలవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఇక్కడ మనకు కనబడుతున్నాయి. స్టాక్స్ నుంచి మొదలుకుంటే బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, గోల్డ్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్. మనకి ఒక 7 ప్రోడక్ట్స్ని నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఇందులో స్టాక్స్ అంటే అందరికీ తెలుసు, బాండ్స్ అంటే డెట్ ఇన్వెస్ట్మెంట్ అందరికీ తెలుసు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా డెట్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి తెలుసు, గోల్డ్ బాండ్స్ ఉంటాయి. గోల్డ్లో అయితే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయలేము, సో మనం గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయడం తెలుసుకుంటాం. తర్వాత ఈటీఎఫ్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐపీఓస్. ఇక్కడ నేను ఏ ఆబ్జెక్టివ్ను ఎంచుకోవాలి. ఇందులో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి, క్లియర్గా ఐడెంటిఫై చేస్తే. వన్ ఈజ్ ఈక్విటీ సెగ్మెంట్, వన్ ఈజ్ డెట్ సెగ్మెంట్. సో ఇప్పుడు నేను ఈక్విటీ సెగ్మెంట్లోకి నా ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్ళడం మంచిదా, డెట్ ఇన్వెస్ట్మెంట్లోకి నా ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్ళడం మంచిదా? సో నాకు మినిమం అవేర్నెస్ అయితే కావాలి. ఈక్విటీ సెగ్మెంట్లో ఏముంటాయి, డెట్ సెగ్మెంట్లో ఏముంటాయి అసలు. దీనికోసం మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేసి వీడియోస్ ఎతకాలి అంటే చాలా కష్టం. సో మార్కెట్లో రిటైలర్స్కి ఈ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ పర్ఫెక్ట్గా దొరికే లొకేషన్ ఏదన్నా ఉంది అని అంటే మ్యాక్సిమం మనకి మార్కెట్లో ఎన్ఎస్సి నుంచి ఆ అవైలబిలిటీ అయితే ఉంది. ఎక్కడి నుంచి? ఎన్ఎస్సి ఇండిసెస్.com నుంచి మనకి ఉంది. నిఫ్టీ ఇండిసెస్ అని అంటాము. చూడవచ్చు మీరు ఇక్కడ వెబ్సైట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, నిఫ్టీ ఇండిసెస్.com. ఇక్కడ మనకి 2 పొజిషన్స్లో ఈక్విటీ సెగ్మెంట్ ఉంది, ఫిక్స్డ్ ఇన్కమ్ సెగ్మెంట్. ఈక్విటీ సెగ్మెంట్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెగ్మెంట్. ఫిక్స్డ్ ఇన్కమ్లో డెట్ సెక్యూరిటీస్ వస్తాయి క్లియర్గా, ఈక్విటీ సెగ్మెంట్లో ఈక్విటీ రిలేటెడ్గా వస్తాయి. బోర్డ్ బేస్డ్ మార్కెట్స్, నిఫ్టీ, నెక్స్ట్ 50, 100, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టార్ వైజ్, ఆటో, బ్యాంకింగ్. ఫిక్స్డ్ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, కార్పొరేట్ బాండ్స్ ఏమున్నాయి, మనీ మార్కెట్ సంబంధించి ఉన్నాయి, స్టేట్ ఓన్డ్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, మనకి క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశాను. సో నాకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేస్తే బెటర్ అనేది కావాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు, డీటెయిల్స్ ఇవన్నీ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటే. సో ఇప్పుడు నేను నా ఆబ్జెక్టివ్స్ని ఎంచుకోవాలి. నా అనాలిసిస్ అనేది దేని మీద ఆధారపడి చేసుకుంటే బాగుంటుంది, నా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచిస్తాను, బోర్డు బేస్డ్ మార్కెట్ గురించి ఆలోచిద్దాము. బోర్డు బేస్డ్ మార్కెట్ అంటే ఏంటిది? ఇక్కడ ఏముంటాయి? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటి, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్
ఏ కంపెనీస్లో బాగున్నాయి, ఏ కంపెనీస్లో తక్కువ ఉన్నాయి, వాటి ద్వారా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మార్కెట్లో బోర్డు బేస్డ్ మార్కెట్లోకి ఏ కంపెనీస్ ఇంక్లూడ్ అవుతున్నాయి, ఏ కంపెనీస్ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, ఏ కంపెనీస్లో పార్టిసిపెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది బోర్డు బేస్డ్ మార్కెట్ ఇండిసెస్లో తెలుస్తుంది. బోర్డు బేస్డ్ మార్కెట్ ఇండిసెస్ ఏం చెప్తుందంటే పార్టిసిపెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, పార్టిసిపెంట్స్ అనేది వాళ్ళు ఎక్కువగా ఏ కంపెనీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇద్దరు కలిపి ఏ కంపెనీస్లో ఎక్కువ షేర్ హోల్డింగ్ కలిగి ఉంటున్నారు, ఏ కంపెనీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనే విషయాలని మనం బోర్డు బేస్డ్ మార్కెట్లో తెలుసుకుంటాం. వేరే ఏమి తెలుసుకో, క్లారిటీగా చెప్తాను. క్యాపిటలైజేషన్ ద్వారా ఏ కంపెనీస్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంది అనే విషయాలే బోర్డు బేస్డ్ మార్కెట్లో తెలుస్తాయి. తర్వాత సెక్టార్, ఒకటి క్లియర్, మార్కెట్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే వన్ ఇస్ బోర్డు బేస్డ్ మార్కెట్ ఆర్ సెక్టార్ బేస్డ్గానే వెళ్ళాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ మ్యాక్సిమం ఫాలో అయ్యే టెక్నిక్ అయితే అదే, వన్ ఈజ్ బోర్డు బేస్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్ సెక్టార్ బేస్డ్. సో ఇక్కడ నేను 20 lakhs ప్లాన్ చేస్తున్నాను. 20 lakhsలో ఎంత అమౌంట్ నేను ఏ కంపెనీలో పెట్టాలి, ఎందుకు పెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉండాలి కదా. దానికోసం నేను ఏం చేస్తాను, సెలెక్టెడ్ స్టాక్స్ని ఒక క్రైటీరియా ప్రకారం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాను. బ్లైండ్గా అయితే చేయను కదా. సో ఇక్కడ నేను బోర్డు బేస్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సెక్టార్ బేస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నా ఇండివిజువల్ ఇంట్రెస్ట్. దాని గురించి మనం మాట్లాడదాం. ఓన్లీ ఈక్విటీ గురించి మాట్లాడుతున్నారు, మరి ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి అంటే ఫిక్స్డ్ ఇన్కమ్, డెట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. డెట్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రిస్క్ తక్కువ, ఇక్కడ రిస్క్ ఎక్కువ. ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం మనం ఈ సిరీస్లో. రిటైల్ ఇన్వెస్టర్ సిరీస్లో మనం దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇందులో ఎలా మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం, ఇందులో ఎలా మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం. రెండింటికి కావాల్సింది డీమ్యాట్ అకౌంటే, వేరే ఏం లేదు. బట్ కాకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎలా చూసుకోవాలి అనే విషయాలు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈక్విటీ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకొని టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు బేస్డ్ మార్కెట్ అండ్ సెక్టార్ బేస్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ స్టాక్స్ ఐడెంటిఫై అవుతాయి, వాటినే మనం బెస్ట్ స్టాక్స్ అని ఎందుకు అనుకోవాలి అనే విషయాలు క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మీరు కూడా ఈ niftyindices.comని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. బెటర్ అనాలసిస్కి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.